హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు. దానికి ముఖ్య కారణం ఈగో అండ్ ప్రేమ. ప్రేమ అనేది ఒకరి మీద ఒకరికి లేకపోవడం. రెండవది ఈగో అనేది ఎక్కువ అయిపోయింది. అమ్మాయిలకైతే మరీ ఎక్కువ అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందరికి కాదు, కొంతమందికి వరకు ఖచ్చితంగా ఈగో అనేది ఎక్కువ ఉంది. నాకు తెలిసినంత కొంతమంది చాలా వరకు నేను చాలామందితో మాట్లాడినాను. వాళ్ళకి తెలిసి వాళ్ళు నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది. ఈగో అనేది చాలామందికి చాలా ఎక్కువ అయిపోయింది. ప్రేమ అంటారా, ఒక్కసారి అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయిని మర్చిపోవాలంటే జీవితకాలం సరిపోదు. అదే అమ్మాయి అయితే మర్చిపోవాలంటే కేవలం 10 నిమిషాలు లేదా 1 రోజు లేదా 2 రోజులు, 1 వీక్ లేదా 1 ఇయర్ అంతే. అంతగాటికి అమ్మాయి మర్చిపోవడానికి వేరే లేనే లేదు. అదే అబ్బాయి మర్చిపోవాలంటే 1 వీక్ కాదు, 1 ఇయర్ కాదు, 1 మంత్ కాదు, లైఫ్ లాంగ్ అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే నాకు జరిగిన పరిస్థితులు బట్టి నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. ఇది అందరి గురించి కాదండి, కేవలం కొంతమంది గురించే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ డివోర్స్ ఎందుకు కారణం అంటున్నారా? డివోర్స్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఎక్కువైపోయాయి. ఎంత ఎక్కువయ్యాయంటే 1,00,000 పెళ్ళిళ్ళు అయితే దాదాపు 75,000 80,000 దాకా డైవర్స్ తీసుకుంటున్నారు. అది డైవర్స్ కోర్టుల్లో జరుగుతున్నాయి, లేదా పెద్ద మనుషుల ద్వారా జరుగుతున్నాయి. ఇంకా కుదరకపోతే ఇరు పెద్దలు కూర్చొని ఏదో డిస్కస్ చేసి విడగొట్టేస్తున్నారు. కారణం ఈగోల వల్లే ఇదంతా జరుగుతుంది. ఈగో అనేది మనిషికి మెయిన్ అయిపోయింది. అంతేకాకుండా ప్రేమ. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కాలేజీ చదువుతున్నారు. కాలేజీ చదివేటప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది. ప్రేమ అనేది కాలేజీ చదువుల్లో కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇప్పుడు మర్చిపోయేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అదే అబ్బాయి సిన్సియర్గా లవ్ చేస్తే అమ్మాయిని మర్చిపోవడం అనేది జరగదు అనేది నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. మొన్న ఒక వ్యక్తిని కలిసా. అతని పేరు రాంప్రసాద్. అబ్బాయి కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి లవ్ చేశాడంట. ఎంతో సిన్సియర్గా లవ్ చేశాడు. ఆ అమ్మాయి కూడా ఇతను లవ్ చేసిందంట. ఆ అమ్మాయి పేరు వచ్చేసి మౌనిక. వీళ్ళిద్దరూ బాగా లవ్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం అంట. ఇట్లా పెళ్లి కాకముందు కలిశారు. వాళ్ళకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. సో ఆ అమ్మాయి వచ్చేసి అబార్షన్ చేయించారంట. తర్వాత ఇద్దరు బీటెక్లు అయిపోయినాయి. మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు తనకి మంచి సంబంధం, గవర్నమెంట్ ఎంప్లాయీ సంబంధం చూడంగానే ఇతను నాకు వద్దు, నాకు అవసరం అని చెప్పి అతను పెళ్లి చేసుకునింది. అతను పెళ్లి చేసుకుని అమ్మాయి హ్యాపీగానే ఉంది. కానీ ఇతని పరిస్థితి ఏంటి? ఇతను వేరే పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఆ అమ్మాయిని మర్చిపోలేక ఇతని జీవితం అనేది అలానే ఉండిపోయింది. ఇప్పటికీ దాదాపు వాళ్ళ పెళ్లి జరిగి దాదాపు 8 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాలు వేరే ఎవరిని చూసినా ఆ అమ్మాయిలాగా అనిపిస్తుందంట. సో ఇతను పెళ్లి చేసుకోలేక, ఆ అమ్మాయిని మర్చిపోలేక, ముందుకి అన్నిటికీ బానిసయి ఇతని జీవితం సంకనాగిపోయింది. బట్ ఆ అమ్మాయి మటుకు మర్చిపోయి ఆ అబ్బాయితో హ్యాపీగా ఉంది. అంటే కారణం ఏంటి? అమ్మాయి అయితే మర్చిపోగలుగుతుంది, అబ్బాయి అయితే మర్చిపోలేడు. ఎందుకని? అదే ప్రేమ. అబ్బాయిలు మరవడం జరగట్లే, అమ్మాయిలు మర్చిపోవడం క్షణంలో జరుగుతుంది. అందుకే ఈ విడాకులు అనేది మెయిన్ కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అసలు ప్రేమ అనేది ఉండటం లేదు. ప్రేమ ఉంటే ఒకరి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటారు? సో ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ రోజు వేరే టాపిక్తో వస్తాను. అందరూ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుచున్నాను. బాయ్.